బిల్వం శివార్పణం. స్వామీజీ, మీరు అందించే ఆధ్యాత్మిక సందేశం ఏమిటి అని ఓ శిష్యుడు తన గురువును అడిగాడు. ధ్యాన, విభూతి, భజన, భావసమాధి ఈ 4 అంశాలే వ్యక్తుల్ని దైవానికి చేరడానికి ఉపయుక్తమయ్యే ఉపకరణాలు అని చెప్పారు ఆ స్వామీజీ. కేవలం 4 పదాల్లోనే ఆధ్యాత్మిక సంపత్తిని ఆవిష్కరించిన ఆ స్వామీజీ శివబాలయోగి. అనంత సంసార సముద్రతార నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యాం. ఆధ్యాత్మిక చైతన్యాన్ని మేల్కొలపడానికి, ముందుగా మనలోకి మనం తొంగి చూసుకోవడానికి, అంతఃకరణాలను పరిశుద్ధం చేసుకోవడానికి ధ్యానం ఉపకరిస్తుంది. ధ్యాన స్థితిలో తాదాత్మ్యం అనుభూతి చెందటం ద్వారా విభూతి యోగం సిద్ధిస్తుంది. విభూతి అంటే ఫలసిద్ధి, విశ్వాత్మ చైతన్యాన్ని అవగాహన చేసుకోగల నైపుణ్యం. ఆ విభూతిని అవగతం చేసుకున్నాక సర్వత్రా వ్యాపించి ఉన్న పరమాత్మను మనలోకి ఆహ్వానించాలి. స్తుతులు, స్తోత్రాలు, కీర్తనల ద్వారా మాత్రమే కాదు, ఆ అంతర్యామికి ఎవరికి వారు మౌన భాషణ ద్వారా కృతజ్ఞతలు సమర్పించుకోవాలి. అదే భజన. ఇక 4వ అంశం భావసమాధి. ఇదే దివ్య పారవశ్యం. భగవత్ శక్తిని త్రికరణ శుద్ధిగా సర్వాత్మన మనలోకి ప్రవహింప చేసుకోవటం ద్వారా భావసమాధి సిద్ధిస్తుంది. ఇలా సులభగ్రాహ్యమైన పద్ధతిలో శివబాలయోగి శిష్యులలో, భక్తులలో ఆధ్యాత్మిక అనురక్తిని దీప్తిమంతం చేశారు. శివబాలయోగిగా ఆధ్యాత్మిక ప్రపంచానికి సుపరిచితులైన సిద్ధగురువుకు దేశ విదేశాలలో భక్తులు, శిష్యులు అనేక మంది ఉన్నారు. అమెరికా, ఇంగ్లాండ్, శ్రీలంక వంటి దేశాలలో ఆయన స్థాపించిన మందిరాలలో నేటికీ సత్సంగ కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. శివబాలయోగి పూర్వాశ్రమంలో పేరు అల్లక సత్యరాజు. చేనేత కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు భీమన్న, పార్వతమ్మ. 1935వ సంవత్సరం జనవరి 24వ తేదీన తూర్పుగోదావరి జిల్లా ఆదివారపేటలో జన్మించిన ఆయన చిన్నతనం నుంచి ఆధ్యాత్మిక చింతన పట్ల అనురక్తి పెంచుకున్నారు. బాల్యంలో తన తోటి పిల్లలతో కలిసి ఆటలాడుకోకుండా ఒక్కడే ఓ చోట కూర్చుని ధ్యానంలో మునిగిపోయేవారు. ఆయన ప్రవర్తన కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు వింతగా తోచేది. తోటి పిల్లలు సైతం ఆయన ధోరణి పట్ల హేళనగా మాట్లాడేవారు. కాని సత్యరాజు అవేవీ పట్టించుకునేవాడు కాదు. సత్యరాజు తన చింతనలో తాను ఉంటూ నిరంతరం దేని గురించో ఆలోచిస్తూ ఉండేవాడు. తన కుమారుడి ధోరణి పట్ల తల్లి పార్వతమ్మ ఎంతో ఆందోళన చెందుతుండేవారు. కొన్నాళ్ల తర్వాత ఆమె ఇంటికి ఓ సాధువు వచ్చాడు. భవతీ భిక్షాందేహి అన్నాడు. పార్వతమ్మ కొన్ని నూకల్ని ఆ సాధువు జోలెలో వేసింది. అక్కడే ఆధ్యాత్మిక చింతనలో ఉన్న బాలుడైన సత్యరాజును ఆ సాధువు గమనించాడు. తన దగ్గర ఉన్న విభూతిని బాలుడి నుదుటన ఉంచి, అమ్మా, నువ్వు వరపుత్రుణ్ణి కన్నావు. నీ కుమారుడు గొప్ప యోగ సాధకుడై తాను తరించి ఎంతో మందిని తరింపచేస్తాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. సాధువు మాటలు ఆ తల్లికి అర్థం కాలేదు. కాని ఆ మాటల్ని విన్న సత్యరాజు కళ్లల్లో వింత మెరుపు గోచరమయ్యింది. అతనికి తెలియకుండానే ఆయన పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. తన అంతరంగాన్ని గ్రహించినట్టుగా ఆ సాధువు చెప్పిన మాటలు సత్యరాజుని ఆకర్షింపచేశాయి. అది 1949 ఆగస్టు 7వ తేదీ. తన 14వ ఏట సత్యరాజులో ఆధ్యాత్మిక జ్ఞానోదయమయ్యింది. గ్రామం శివార్లో ఉన్న గోదావరి నీటిపారుదల కాలువ ఒడ్డున కూర్చుని తన 10 మంది స్నేహితుల మధ్య సత్యరాజు తాటిపండ్లను తింటున్నాడు. ఇంతలోనే అతడిలో ఏదో కొత్త శక్తి ఆవహించినట్టుగా చేతిలోని తాటిపండును అతను 2 చేతులతో గట్టిగా నొక్కాడు. ఆ తాటిపండు నుంచి బంగారు వర్ణపు రసం కాంతిధారగా కింద పడసాగింది. అది చూసి సాటి స్నేహితులు ఆశ్చర్యానికి గురయ్యారు.
చేతిలోని తాటిపండును ఒలిచి రసం పూర్తిగా పిండివేశాక ఆ తాటిపండునే వేళ్లతో ఒలిచి శివలింగాకృతిలో తయారుచేసి స్నేహితుల చేతిలో పెట్టాడు. 1949లో స్వామీజీ ఆడుకుంటూ వచ్చి ఒక చెట్టు కింద కూర్చున్నారు. చెట్టు కింద కూర్చుంటే తాటిపండు ఆయన చేతిలో పడింది. అది విడిపోయి పార్వతీ పరమేశ్వర్లు అందులో ఎపీర్ అయ్యి కనపడి స్వామీజీని నువ్వు తపస్సు ధ్యానం చేసుకో అని చెప్పి ఆశీర్వదించి స్వామీజీని కూర్చోబెట్టారు. వ్యవసాయం పనులు చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్తే ఆయన వచ్చి చూసి ఆయన్ని ఇక్కడ కూర్చోబెట్టి ఇప్పుడు ఉన్న దేవాలయంలో ఆయన కూర్చోబెట్టి పక్కన చిన్న బిల్డింగ్ కట్టి అందులో ఉంచి 12 సంవత్సరాలు అందులో ఆయన ధ్యానం చేసి సిద్ధి పొందారు. ఆ శివలింగాన్ని తీసుకుని వారు పరుగు పరుగున గ్రామంలోకి వెళ్ళిపోయారు. అంతే, అకస్మాత్తుగా అక్కడ యోగి ప్రత్యక్షమై సత్యరాజు శిరస్సుపై చేయి ఉంచాడు. వెంటనే ఆయన సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సత్యరాజు పరిస్థితిని చూసి అదంతా అతను ఆడుతున్న నాటకంగా మొదట భావించారు. కానీ అతని ఆధ్యాత్మిక చింతనలోని గాఢతను గుర్తించి క్రమంగా సత్యరాజు ధోరణిని అర్థం చేసుకోసాగారు. ఆయనను దైవాంశ సంభూతుడిగా భావించసాగారు. ఎందరో ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ వారికి తన ఆధ్యాత్మిక చింతన పట్ల నమ్మకం కలిగించారు. అలా ఆయన తపస్సు 12 సంవత్సరాల పాటు కొనసాగింది. ఎక్కువ సమయం సమాధి స్థితిలోనే ఆయన గడపసాగారు. భక్తులు ఆయనను శివబాలయోగిగా పిలుచుకోసాగారు. శివ అంటే పరమేశ్వరుడు, బాల అంటే బాలా త్రిపుర సుందరి. శివపార్వతుల దివ్యతత్వాన్ని మేళవిస్తూ శివబాలయోగిగా ఆయన ఖ్యాతిగాంచారు. ఆదివారపుపేట బాలయోగిగా ఆయన పేరు గడించారు. జనసందోహం వల్ల తన తపస్సుకి ఆటంకం కలుగుతోందని భావించి మరో ప్రదేశానికి తన మకాంని శివబాలయోగి మార్చారు. అక్కడే ఆయన నిర్వికల్ప సమాధిని సాధించానని చెప్పేవారు. నాకు ఎన్నో సందేహాలు తలెత్తేవి. నాలో ప్రశ్నల సమాహారం ప్రవహించేది. అయితే అంతర్వీక్షణతో ఆలోచిస్తే ఆ సందేహాలకు, ప్రశ్నలకు నా మనసే జవాబు చెప్పేది. నన్ను నేను తెలుసుకోవడమే అసలైన జ్ఞానంగా గుర్తించాను అన్నారు శివబాలయోగి. తపస్సు అంటే దైవం ప్రత్యక్షమయ్యేదాకా కొనసాగించే ప్రక్రియ ఎంతమాత్రమూ కాదు. తపస్సు అనేది ఎవరిని వారు ఉద్ధరించుకునే మార్గం. సహజ సమాధి స్థితి ద్వారా ఎవరికి వారు అలౌకికానుభూతిని పొందవచ్చు అన్నారు శివబాలయోగి. 1963 సంవత్సరం నుండి 1987 సంవత్సరం వరకు శివబాలయోగి దేశమంతటా విస్తృతంగా పర్యటించారు. 1987 సంవత్సరం నుండి 1991 సంవత్సరం వరకు శ్రీలంక, ఇంగ్లాండ్, అమెరికా, ఇటలీ దేశాలలో పర్యటించారు. ఆయన పర్యటన చేసిన ప్రాంతాలలో భక్తులు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ధ్యాన దీక్ష, సహజ సమాధి, భావచింతన, దైవ సంకీర్తన, తపోదీక్ష వంటి మార్గాల ద్వారా ఆయన బోధనలు కొనసాగాయి. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా, కైలాసవాసుని గళమెత్తి కీర్తింప, కైలాసవాసుని గళమెత్తి కీర్తింప ఈ జన్మ చాలదా. జ్ఞానమనేది పుస్తకాలకే పరిమితం కారాదని, అనుభవ జ్ఞానమే జీవితానికి అత్యంత ఆవశ్యకమని యోగి ప్రవచించారు. సాధన చెయ్యండి, సాధనను మించిన మార్గం లేదు. అభ్యాసం కూసు విద్య. ఆధ్యాత్మిక సాధన ద్వారా అసాధ్యాల్ని సైతం సుసాధ్యం చెయ్యవచ్చు అని భక్తులకు శివబాలయోగి ప్రబోధించారు. విభూతి ధారణతో కరమున కపాలముతో, కంఠాన నాగులతో, అస్థికల మాలలతో ఆకాశమంతెత్తు వ్యాపించిన శివా, అన్ని లోకాలను పాలించే పరమేశ, నామదిలో నీవయ్య శ్రీశైల మల్లేశ, చాలదా ఈ జన్మ చాలదా. ధ్యానమంటే కేవలం కళ్ళు మూసుకుని ఎక్కడెక్కడో ఆలోచించేది కాదని,
మనసును శూన్యస్థితికి తీసుకువచ్చి ఆలోచనలకు పగ్గాలు వేసి నిర్వికల్ప నిరామయ స్థితికి చేరుకోవడమే అసలైన ధ్యానమని శివబాలయోగి పేర్కొన్నారు. ధ్యాన విధానాన్ని ఆయన సరళ సమ్మోహనంగా వివరించారు. కళ్ళు మూసుకుని కూర్చోండి. కనుబొమల మధ్య మనసు దృష్టిని కేంద్రీకరించింది. మీ కనుబొమలను కనురెప్పల్ని కదల్చకూడదు. దృష్టిని కేంద్రీకరించడం ద్వారా అక్కడ చూస్తూ ఉండండి. ఏ మంత్రాన్ని లేదా నామాన్ని పునరావృతం చేయవద్దు. ఏమీ ఊహించవద్దు. ధ్యానం యొక్క వ్యవధి ముగిసే వరకు ఇదే పద్ధతి కొనసాగించండి అంటూ ధ్యానులకు ఆయన మార్గోపదేశం చేశారు. శివబాలయోగి మహారాజ్ తన శిష్యుల్ని ఉద్దేశించి ఇలా అన్నారు: మీరు ప్రతిరోజు 1 గంట సమయాన్ని నాకు ఇవ్వండి. ఆ గంటసేపు మీరు ధ్యానం చేస్తూ గడపడమే నాకు మీరిచ్చే బహుమానం అని అన్నారు. ధ్యానం ద్వారా సత్యం బోధపడుతుంది. అప్పుడు మీరు ఎవరు, మీ ఉనికి ఏమిటి, మిమ్మల్నిగా గుర్తించి అభిమానించేది ఎవరు, మీ శ్రేయోభిలాషులెవరు అని గుర్తించే శక్తి కూడా మీకు లభిస్తుంది అని అంటారు శివబాలయోగి. 1961వ సంవత్సరం ఆగస్టు 7వ తేదీన శివయోగి చేసిన ప్రసంగం విశేషమైనది. ఆ ఆధ్యాత్మిక సందేశం ఆత్మ సాక్షాత్కారం, మనశ్శాంతి, యోగదీక్ష, ధ్యానస్థితి వంటి అంశాలను ప్రస్తావించింది. ఎన్నో దేశాలలో స్వామీజీ సందేశాలను విస్తృతంగా ప్రచారం చేశారు. 1961కి ఆగస్టు 1కి మళ్ళీ శివుడు పార్వతి ప్రత్యక్షమయ్యి అప్పుడు కొన్నాళ్ళు మౌన దీక్షలో కూడా వెళ్ళిపోయారు. ఇంక నేను నిర్వికల్ప సమాధిలోకి వెళ్తున్నాను, నన్ను ఎవరు లేపొద్దు, నేను లేచి బయటకు వస్తేనే, లేకపోతే నా సమాధి అలాగా నా ప్రాణం పోయినా నేను ఇంకా లేవను అని చెప్పేసి అలా ఉండిపోయారు అనమాట. అప్పుడు అటువంటి స్థితిలో సమాధిలోకి వెళ్ళిపోయినప్పుడు కొన్ని రోజులు అయితే దర్శనాలు ఏమీ లేవు, 2 నెలలు అలా ఉండిపోయారు. తర్వాత 1961లో ఆగస్టు 1ని మళ్ళీ తేజోమానంగా కోటి సూర్య ప్రభాతంలా వెలుగొచ్చి అందులోంచి మళ్ళీ శివుడు పార్వతి ఆయనకు వచ్చి ప్రత్యక్షమయ్యి నీ తపస్సు సిద్ధించింది, 12 ఏళ్ళ ఘోర తపస్సు చేసావు, నిజంగా చాలా శ్రద్ధతో భక్తితో చేసావు, నీకు ఏ వరం కావాలి కోరుకో, నువ్వు ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చు, తపసిద్ధి పొంది నువ్వు ఏమన్నా చేయొచ్చు, నువ్వు ఏం చేసుకుంటావు, నీకు ఏం కావాలితే కోరిక వరం ఇస్తాను అని అడిగితే నాకేం వద్దు, మరి నన్ను ఎందుకు కూర్చోబెట్టారు నాకు తెలియదు, మీరు ఏం చెప్తే చేస్తానంటే నీ తపస్సు సంతోషించాం, నేను అర్ధనారీశ్వరులాగా నీకు ఉండి నీ బాడీలో ఉన్నట్టు ఉండి నీకు అన్నీ చేస్తాము, నువ్వు లోక కళ్యాణానికి జగత్తులోని భక్తి శ్రద్ధల కోసం దేవుని కూడా పరితాపించే వాళ్ళకి నువ్వు ముక్తి మార్గాన్ని చూపించి విభూతిని మంత్రించి వాళ్ళకి బాధలు తగ్గించి విశ్వానికి అంతకే నువ్వు ధర్మ ప్రచారం చేయమని బోధిస్తే ఆయన అలాగేనే ఆయన చెప్పినట్టు నడుచుకుంటానని వాగ్దానం చేసి ఆయన ఏ కోరిక కోరకుండా మీరు కూర్చోబెట్టారు కనుక మీ గురించి చేశాను అని చెప్పేసరికి శివపాత్ర సంతోషించి నీకు ఎప్పుడు నాకు కావస్తే దర్శనం నేను చేస్తానని చేసి చెప్పారనమాట. అహంకారం అనేది మనసు సృష్టించే భ్రాంతి. ఆ భ్రాంతిని విడనాడితే అహంకారం అదే తొలగిపోతుంది. శాంతి కోసం ఎక్కడెక్కడో వెతికి అలసిపోతుంటారు. ఆ శాంతి నీలోనే ఉందని గ్రహిస్తే ఇక ఆ అన్వేషణ ముగిసినట్టే. నువ్వు నిన్ను ఎలా అభిమానిస్తావో ఇతరుల్ని అదే రీతిలో అభిమానించు. అప్పుడు నీ పరిసరాలన్నీ ప్రేమమయమవుతాయి అనేవారు శివబాలయోగి. శివబాలయోగి అభిమాన గ్రంథం యోగవాసిష్టం. వశిష్ఠుడికి శ్రీరాముడికి మధ్య జరిగిన సంభాషణ యోగవాసిష్టంగా రూపుదాల్చింది. ఈ గురు శిష్యుల మధ్య జరిగిన సంభాషణ సర్వకాల సర్వావస్థలకు వర్తిస్తుంది. మనసును నియంత్రించాలంటే ప్రతికూల ఆలోచనల నుంచి అనుకూల ఆలోచనల వైపుగా మరల్చుకోవాలి అని యోగి సందేశమిచ్చారు. శివబాలయోగి మహారాజ్ 1994వ సంవత్సరం మార్చి 28వ తేదీన శివైక్యం చెందారు. ఆయన భౌతికంగా లేకున్నా ఆయన సందేశధార, భావజాలం భక్తుల్ని, శిష్యుల్ని ఇంకా ప్రభావితం చేస్తూనే ఉంది. ఆగస్టు 7 తపస్సు మర్నాడు
దివ్య సందేశం ఇచ్చారు. సూర్యుని చరించడం కష్టమా అని విశ్వమానవానికి ఇప్పుడు పెద్ద సవాలుగా తయారైంది. ప్రయత్నిద్దామని అందరూ చెబుతున్నారు, ఎవరూ సాధించలేరు. కానీ నేను తపస్సిద్ధి 12 ఏళ్ళ తపస్సిద్ధి వాళ్ళని తెలుసుకున్నది ఏంటంటే, యోగసిద్ధితో మనశ్శాంతితో సూర్యుని కూడా జయించవచ్చు. కానీ ముందు నువ్వెవరో తెలుసుకో, నీ శరీరం నీది కాదో ఎవరిదో తెలుసుకో. దాన్ని సాధించుకోవడానికి నువ్వెవరో ఏటో తెలుసుకుని దాన్ని సాధన చేయడానికి చేయాలి. ఆ సాధన వల్లనే ఇవన్నీ సిద్ధం అవుతాయి. లోక కళ్యాణం ఈ శాంతి అయ్యి దీనివల్లనే కలుగుతుంది. నువ్వెవరో తెలుసుకొని సాధన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేవారు. శివబాలయోగి 1991వ సంవత్సరంలోనే తన మరణం మరో 3 ఏళ్లలో రాబోతుందని వెల్లడించడం విశేషం. శివబాలయోగి భక్తులతో తరచూ ఈ అంశాన్ని ప్రస్తావించేవారు. యోగులకు, మహర్షులకు, అవధూతలకు మరణం లేదు. భౌతిక శరీరాల్ని మహాసమాధి ద్వారా విడనాడుతారు. అయితే వారి ఉనికి సర్వదా అందుబాటులోనే ఉంటుంది. విశ్వాత్మగా సమస్త విశ్వాంతరాళాల్లో వారి ఆత్మ స్వేచ్ఛగా విహరిస్తుంది. అయితే ఆ ఆత్మను దర్శించగల నేర్పును భక్తులు, శిష్యులు కలిగి ఉండాలి అని శివబాలయోగి పేర్కొన్నారు. సంవత్సరం ఏప్రిల్ 2వ తేదీన ఆయన ఎక్కువ కాలం తపస్సు చేసుకున్న ప్రదేశంలోని ఆదివారపుపేటలోని ఆశ్రమంలో ఆయన భౌతిక దేహానికి అంత్యక్రియలు జరిగాయి. ఇప్పుడు భక్తులు దర్శించుకునే మహాసమాధిని శివబాలయోగి శివధామ్గా పేర్కొంటారు. ఓం పరమేశ్వరా, ఓం జగదీశ్వరా, శ్రీ గౌరీ శంకర నమః శివాయ. परमेश्वरा ॐ जगदीश्वरा श्री गौरी शङ्कर नमः शिवाय సర్వేశ్వరా శ్రీ శంభో మహేశ పృథ్వీలి. శివబాలయోగి 3 దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణంలో వివిధ ప్రదేశాలలో ఆధ్యాత్మిక కేంద్రాలు, ఆశ్రమాలు స్థాపితమయ్యాయి. ఆయన స్వగ్రామమైన ఆదివారపుపేటలో ఆయన మహాసమాధి చెందిన ప్రదేశంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడు శివబాలయోగి ఆరాధనోత్సవం కొనసాగుతుంది. శివయోగిరావ 1963వ సంవత్సరంలో బెంగుళూరుకు సమీపంలో ఉన్న దొడ్డబళ్ళాపురలో ఆశ్రమాన్ని స్థాపించారు. ఆ తర్వాత 1964 సంవత్సరంలో బెంగుళూరు బన్నారఘట్ట రోడ్ సమీపంలో, 1977వ సంవత్సరం ఆగస్టు 7వ తేదీన బెంగుళూరు జేపీ నగర్లోనూ ఆశ్రమాలను శివబాలయోగి స్థాపించారు. అలాగే సంబర్లేక్, డెహ్రాడూన్, అనంతపురం, హైదరాబాద్, మియాపూర్, దీప్తి శ్రీనగర్లోని ధర్మపురిలోనూ శివబాలయోగి ఆశ్రమాలు స్థాపితమయ్యాయి. బెంగళూరులోని జేపీ నగర్ ఆశ్రమంలో బ్రహ్మ, సరస్వతి మూర్తులకు శివబాలయోగి ఆలయాన్ని నిర్మించడం విశేషం. భారతీయ సనాతన ధర్మం ప్రకారం బ్రహ్మకు ఆలయాలు నిర్మించడం నిషేధం. అలాగే బ్రహ్మకు ప్రత్యేకమైన పూజాధికాలు సైతం ఉండవు. అయితే సృష్టికర్త అయిన బ్రహ్మకు ఆలయం ఉండటం తప్పనిసరి. కొన్ని నమ్మకాలను, విశ్వాసాలను అనుసరించి బ్రహ్మకు ఆలయాలు నిర్మించకపోవడం అత్యంత గర్హనీయమైన విషయమని అనేవారు. అందుకే ఆయన ప్రత్యేకంగా బ్రహ్మాలయాన్ని నిర్మింపచేశారు. లండన్, పోర్ట్లాండ్, ఒరెగాన్, నార్త్ కరోలినాలో శివబాలయోగి చారిటబుల్ ట్రస్ట్లను స్థాపించారు. శివబాలయోగి శివైక్యం తరువాత అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాలలో, కెనడా, మలేసియా, సింగపూర్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా దేశాలలో చారిటబుల్ ట్రస్టులతో పాటు ఆశ్రమాలు స్థాపితమయ్యాయి. శివబాలయోగి భారతీయ ఆధ్యాత్మిక గురు పరంపరలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన ఇచ్చిన సందేశాలు, వెల్లడించిన అభిప్రాయాలు సరళ సుబోధకంగా ఆకట్టుకుంటాయి.
భక్తితో మీరు ఏదైనా గెలవగలరు. భక్తికి ఎల్లప్పుడూ భగవంతుడు దాసుడే. భగవంతుడి పట్ల భక్తిని ప్రదర్శిస్తే సాటి వ్యక్తుల పట్ల ప్రేమను చూపండి. ప్రేమతో ఎవరి మనసునైనా గెలుచుకోవచ్చు. భక్తి భగవద్ దర్శనానికి మార్గమైతే ప్రేమ మానవీయ కోణానికి రాజమార్గం. ఆధ్యాత్మిక మార్గంలో భక్తి భావన మిమ్మల్ని ఉద్దీపన చేస్తుంది. అలాగే ప్రేమయిక జీవన భావ గరిమ మిమ్మల్ని సామాజికంగా ఉన్నతీకరిస్తుంది అనేవారు శివబాలయోగి. భగవంతుడు ఎప్పుడూ తనపైనే దృష్టి సారించమని చెప్పడు. తాను అంతటా ఉండే ప్రకృతి పట్ల సైతం బాధ్యతగా వ్యవహరించమని దైవం మనకు ప్రేరణను అందిస్తాడు. ప్రకృతి పట్ల నిబద్ధతగా వ్యవహరించడము దైవపూజే అవుతుంది. విగ్రహామరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. దైవారాధనలు, పూజలు, అర్చనలు, హారతులు, నివేదనలు మాత్రమే చేస్తే ప్రయోజనం ఉండదు. అదే సందర్భంలో చిత్తశుద్ధితో మాననీయమైన మానవీయ భావాలను సమాజం పట్ల ప్రదర్శించగలగాలి. నిజానికి దైవానికి అత్యంత ప్రియమైనది ఇదే. ఈశ సురేశ మహేశ జన ప్రియ కేశవ సేవిత కీర్తి శివ ఉరగాది ప్రియ భూషణ శంకర నరక వినాశ నటేశ శివ. ఇలా దైవం నుంచి మొదలుకొని సమాజ ప్రగతి వరకు ఎన్నో అభ్యుదయ భావాల్ని ప్రకటించిన యోగి పుంగవుడు శివబాలయోగి. ఆయన సందేశ దీప్తి ఈ జగతిని నిత్యం చైతన్యయుతంగా ముందుకు నడిపిస్తూనే ఉంటుంది. ఓం శ్రీ శివబాలయోగి పుంగవాయ నమః. సంసార సముద్రతార నౌకాయితాభ్యాం గురుభక్తిదా